ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ మొత్తం అంతా కూడా. రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి 1 మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. కొన్ని రోజులు మే 15 తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు. అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు. ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి 1 మే నుంచి. మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే, పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు అన్నమాట. బట్ 1 మే నుంచి మటుకు మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు. సంవత్సర కాలం ఉంది. అందుకే 12 రాశులు కాబట్టి 12 ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు మనం. సో అందుకే 12 సంవత్సరాలకి పుష్కరం అంటారు. గురుగారు, మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మే నెల? వాళ్ళకి కూడా శని నడుస్తుంది కదా, ఎండింగ్ స్టేజ్ లో ఉంది. సో మరి ఎలా ఉండబోతుంది వీరికి? మకర రాశి వారికి నక్షత్రాలు వచ్చేసి ముందుగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి మొన్నటిదాకా ఈ నడిశని ఉధృతి ఎక్కువగా ఉంది. అలాగే గురుబలం లేదు. అంటే 2 సంవత్సరాల నుంచి గురుబలం లేదండి. ఒకటి తృతీయ స్థానంలో గురువు ఉండడం 1 సంవత్సర కాలం, మొన్నటిదాకా 30 ఏప్రిల్ దాకా 4వ స్థానంలో ఉండడం. సో 2 సంవత్సరాల నుంచి గురుబలం లేదు. అలాగే రాహు బలం లేదు. అలాగే కేతు బలం లేదు. అలాగే ఏలినాటి శని. మొత్తం 4 గ్రహాల ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండేది. దేవుడి దయ 1 మే నుంచి మనకి గురుబలం పరిపూర్ణంగా ఉంది. అలాగే రాహుకేతులు కూడా తృతీయ భాగ్యస్థానంలో చాలా బాగున్నారు. ఏలినాటి శని కూడా వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏప్రిల్తో. కాబట్టి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ సంవత్సరం మేలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూడతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. షూరిటీస్, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగుల ఉద్యోగం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, అలాగే ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఫారెన్ టూర్ విజిట్స్ ఇవన్నీ కూడా పొందుతారు. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్నారో, ముఖ్యంగా ఎంపీగా కానీ లేదంటే కనుక ఆంధ్రాలో ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా నెగ్గుతారు. అంటే ఇప్పుడు మనకి మేలో ఎలక్షన్స్ కాబట్టి 1 మే నుంచి గురువు స్టార్ట్ అయ్యాడు కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు, కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, అలాగే వృశ్చిక రాశి వారు, అలాగే మకర రాశి వారు, ఈ 5-6 రాశుల వారు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు నెగ్గేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా ఇంకొంచెం బాగుంటే ఖచ్చితంగా ఇంకా ఓట్లు ఎక్కువ రావడం, అంటే మినిస్టర్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ 6 రాశులు మటుకు ఖచ్చితంగా బాగున్నాయండి. వీరు పోటీ చేసేవాడు చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. అలాగే మకర రాశి వారి మటుకు ఇంకా పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది. అలాగే వీరి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి యూనివర్సిటీలో సీట్ పొందుతారు. అది ఫారెన్ అవ్వచ్చు. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి స్థానచలనం కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు స్థానచలనం అంటే కనుక ఫారెన్లో మంచి యూనివర్సిటీలో ర్యాంక్ సాధించడం ద్వారా అక్కడికి వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి స్థానచలనం ఉంటుంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊర్లో కొత్త జాబ్ వెతుక్కోవడం కానీ జరిగేందుకు అవకాశం, లేదంటే ఇల్లు మారడం కానీ ఏదైనా సరే మారితే మంచిదండి. ఈ సంవత్సర కాలమే ఉంది కాబట్టి ఇంకేళ్ళినా సరే మారితే మంచిదే, మార్పు మంచిదే అని చెప్పుకోవచ్చు. అలాగే పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా పంచమ స్థానం సంతాన స్థానం అండి. సో సంతాన కారకుడైన గురువు సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. అలాగే సంతాన స్థానంలో గురువు ఉన్నందుకు ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి సంతానం కూడా చాలా అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సర కాలంలో. అంటే ఈ మకర రాశి వారి సంతానం ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్య రావచ్చు, అలాగే పెళ్లి కాకపోతే పెళ్ళి అవ్వచ్చు, సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు, అలాగే ఎవరైనా వాహనం కొనాలనుకుంటే కొనవచ్చు,
బంగారం కొనవచ్చు, ఇలా ఇంటికి కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశం ఉంది. సో ఇలా చెప్పేవన్నీ కూడా అన్ని శుభాలు కూడా జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయి? వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి గురుబలం లేకపోవడం వల్లనే కుదిరినవి క్యాన్సిల్ అయిపోయి, ఫైనల్ అయ్యేది మాటల దాకా వచ్చినవి క్యాన్సిల్ అయిపోయి, అలాగే సంబంధాలే రాలేదు, ఎందుకో ఆలస్యం అయిపోయి డిలే అయిపోయి వీళ్ళే వద్దనుకుని ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళే వివాహం ఎంత కావట్లేదు చెప్పి కొన్ని రోజులు ఆగుదని చెప్పి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చాలా జరుగుతూ వచ్చాయి మనం. కాబట్టి ఇప్పుడు మటుకు సరైన సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మటుకు వదిలిపెట్టకండి. ఎందుకంటే మళ్ళీ మే, జూన్, జూలై 3 నెలలు కూడా మూఢం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు స్పీడ్గా మొదలు పెడితే ఆగస్టు నుంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ లోపల వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గురుబలం బాగానే ఉందంటున్నారు కాబట్టి వ్యాపారస్తులకి ఏ రకంగా ఉంటుంది? వ్యాపారస్తులు మటు పట్టిందల్లా బంగారం అండి. వాళ్ళు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, అప్పులు కూడా ఎక్కువగా ఇవ్వచ్చు, క్రెడిట్స్ ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా వారికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఏలినాటి కూడా వెళ్ళిపోతాం కదండి, కాబట్టి ఇంకా రాబోయే రోజులన్నీ కూడా వారికి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా మరింత శుభ ఫలితాన్ని పొందేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఎటువంటి దాన ధర్మాలు చేసుకోవాల్సి ఉంటుంది, ఏ దైవారాధన చేసుకోవాలి? ప్రస్తుతం మటుకు రాహుకేతు గురువు బాగానే ఉన్నారు కాబట్టి మీరు ఓన్లీ శని కొంచెం వీక్గా ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే కనుక ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి, ఎప్పుడైనా వీలైతే కనుక వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, అలాగే తమలపాకులతో పూజ చేయించడం, ఇవన్నీ చేస్తే చాలా మంచిది. కానీ రక్తదానం మటుకు చేస్తే మంచిదండి వీలైతే ఒక శనివారం రోజున. అంటే మనం సాధారణంగా ఏలినాటి శనిలో అనారోగ్య అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న దెబ్బలు తగలడం, యాక్సిడెంట్ అవ్వడం జరుగుతుంటాయి. అవి జరిగే లోపల మనం రక్తం కళ్ళ చూసే లోపలనే మనమే ఒక శనివారం రోజున వెళ్ళి రక్తదానం చేస్తే ఇవన్నీ తప్పించుకోవచ్చు. వారికి ఎవరికో బాగా ఎమర్జెన్సీ ఉంటుంది, వారికి మన ఈ బ్లడ్ ఎక్కించడం ద్వారా వారు బయటపడతారు, అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటారండి డాక్టర్స్. సో అతను, భార్య, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మా వాడు బయటకు వచ్చాడు, చాలా థ్యాంక్స్ దేవుడా అని అన్నారు అనుకోండి, అది మనకే డైరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం రక్తం ఇచ్చి కాపాడాం కాబట్టి. సో మనకి ఏ అనారోగ్యం రాదు, మనకి ఏ యాక్సిడెంట్ అవ్వదు, మనకి ఏం సర్జరీలు అవ్వవు, మనం బయటపడిపోవచ్చు. ఒక చిన్న రక్తదానం చేయడం ద్వారా ఒక శనివారం రోజున మనకి ఏ అనారోగ్యాలు రాకుండా మనకి ఆరోగ్యం కూడా బాగుండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, మకర రాశి వారికి ఈ మే నెలంతా ఈ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికం, గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.